పెట్టి లోకేష్ తప్పుడు ప్రచారం చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం మనం ఏంటంటే కనుక కేసు దర్యాప్తు భాగంలో ఆ నెయ్యి శాంపిల్ను మరొకసారి ఎన్డీడీబీకి దాంతోపాటు ప్రఖ్యాత సంస్థ ఎన్డీఆర్ఐకి సిబిఐ సిట్ పంపితే వచ్చిన రిజల్ట్స్లో ఛార్జ్షీట్లో పెట్టారు. ఆ ఛార్జ్షీట్లో ఏముందంటే జంతువుల కొవ్వు కలసలేదు అని. ఇది స్పష్టంగా చెప్పాలంటే దీనికి సంబంధించిన ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే 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 మాట్లాడాల్సి వస్తుంది. ఫైనల్గా నేను అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మొట్టమొదట మీరు జంతువుల కొవ్వు కలసలేని దానికి క్షమాపణ చెప్పండి భక్తులందరికీ. రెండవది దీన్ని ఇంతటితో సమాప్తం చేసి కోర్టు ద్వారా చూసుకోవాల్సిన కార్యక్రమం ఏమైనా ఉంటే చూసుకోవాలా. సిబిఐని గౌరవిస్తావా? గౌరవించు. సుప్రీంకోర్టును గౌరవిస్తావా? గౌరవించు. ల్యాబ్ను గౌరవిస్తావా? గౌరవించు. భక్తుల మనోభిప్రాయాన్ని గౌరవిస్తావా? గౌరవించు. ఈ దేశంలో ఉండే మేధావులను గౌరవిస్తావా? గౌరవించు. వీటిని ఏంటి గౌరవించను? నా పంతా నేనే అంటే కదా వెంకటేశ్వర స్వామికి తప్పకుండా శిక్ష వేస్తాడు. నీకు